వరకు ఆగలేరా? సో దీంట్లో విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసింది. సో తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒకవైపు ఎన్నికల కమిషన్ మొత్తానికి ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇదొక బ్రేక్గా మనం చూడొచ్చా? మరి ఇంతకీ ఆ కేసు వేసిన వ్యక్తి ఎవరు? దాంట్లో బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి, అతను బీజేపీ కాంగ్రెస్? ఒకవైపు బీసీలంతా కూడా ఈ 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎన్నికలు జరగాలి, సో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మరి బీసీల పట్ల నిబద్ధతతో ఉందని చెప్పి చెప్తున్నారు. అడ్డుకుంటే ఊరుకోమని కూడా హెచ్చరించినట్టు తెలుస్తోంది. సో మరి జీవో ఇచ్చినట్టే ఇచ్చి మీరే కేసు వేయించారని చెప్పి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరి ఒకవైపు ఇంకో వార్త కూడా ఏ క్షణమైనా స్థానిక నోటిఫికేషన్ వెలువడుతుందనే వార్త కూడా కనిపిస్తోంది. ఏం చెప్తారు డాక్టర్ శివకుమార్ లాల్? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒకటే, బీసీలకు ఏదైతే 42% ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేయాలో అది చేస్తూ పోవడం జరిగింది. కానీ ఈ రోజు ఆర్డినెన్స్ తెచ్చినా లేకపోతే అసెంబ్లీలో బిల్ పాస్ చేసినా ఇంకా అవి రెండు కూడా పెండింగ్ ఉండడం జరిగింది. ఆ పెండింగ్ ఉన్నా కానీ ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఈ నెల 30 తారీఖు ఏదైతే గడువు ఇచ్చిందో దాని విషయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్పింది, ఒకవేళ బీజేపీ వైఖరి బిల్లు గిట్ట పాస్ చేయకుండా అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ పరంగా అయినా సరే 42% ఇచ్చి ఎలక్షన్స్ కి పోతుంది లోకల్ బాడీస్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గంలో కూడా ఇదే నిర్ణయంగా మాట్లాడడం జరిగింది. కానీ ఈ రోజు ఏదైతే 42% అనే రకంగా ఈ జీవో పాస్ చేస్తే దాని మీద హైకోర్టు ఏదైతే స్టే ఇచ్చిన వాస్తవం నిజము. ఎందుకంటే ఇటు గవర్నర్ కానీ లేకపోతే అటు రాష్ట్రపతి తరఫుకి ఇంకా ఏం రాలేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ 8వ తారీఖు వరకు ఏదైతే టైం ఇచ్చింది, అవసరం అనుకుంటే ఆ ఏదైతే గవర్నర్ నుంచి కానీ రాష్ట్రపతి నుంచి కానీ రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి, లేదంటే అవసరమైతే ఇంకా సమయం అడగండి అని చెప్పి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. ఇక ఎవరైతే కేసు వేసిండో ఆయన ఒక పేపర్ స్టేట్మెంట్ ద్వారానే కోర్టులో కేసు వేస్తే డైరెక్ట్ జడ్జి గారే చెప్పడం జరిగింది. జీవో పాస్ అయినాకనే, జీవో వేసిన తర్వాతనే మీరు మళ్ళీ రండి అని చెప్పి వాళ్ళని కూడా తిరస్కరించడం జరిగింది. ఇవంతా మనం ఎప్పటికప్పుడు అందరు కూడా దీన్ని వాచ్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల ఏదైతే బీసీలకు 42% ఇస్తామని ఏదైతే కట్టుబడి ఉందో దాని మీద ఖచ్చితంగా, ఒకవేళ ఈ రాష్ట్రపతి నుంచి కానీ లేకపోతే గవర్నర్ నుంచి కానీ ఏమి రాకపోయినా ఎట్టి పరిస్థితుల పార్టీ పరంగా అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి సిద్ధం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ శివకుమార్ లాల్ గారు. డాక్టర్ పివి రెడ్డి గారు ఏం చెప్తారు? కాంగ్రెస్ వాదన విన్నారు కదా, సో మొత్తానికి హైకోర్టు తీర్పు కూడా మీరు ఫాలో అప్ అయ్యారు అనుకుంటున్నాను. సో బీసీ బిల్లుపై గవర్నర్ తేల్చకుండా